అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చడ్డీ గాంగి రాత్రిపూట దోపిడీ చేసినటువంటి సంఘటన జరిగినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాము. రాత్రి ఇదే ఇంటి పైన ఈ కమ్మిల్ గ్రిల్స్ అన్ని ఎక్కి దాటుకొని లోపలికి వెళ్ళి చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కలంతా కూడా చడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసి దొంగతనానికి అయితే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రాంతంలో వీళ్ళు కానీ పక్షంలో పక్కన ఉన్నటువంటి ఇంటి వద్దకు వెళ్ళి దోపిడీకి పాల్పడినట్టుగా ఇక్కడ స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు మనతో పాటు సిఆర్ రాజన్ గారు మనతో పాటు ఉన్నారు, ఇంటి యజమాని. ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు మొన్న నైట్ ఏం జరిగింది? చడ్డీ గ్యాంగ్ వచ్చి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. ఏం జరిగింది సార్? ఏం సార్? దాదాపు 3 గంటల ప్రాంతంలో 3 వ్యక్తులు, ఒక అతను బెల్ట్ లాగా, ఈ గుడ్డనే బెల్ట్ లాగా అతను వెపన్స్ అన్నీ పెట్టుకున్నాడు. ఒక అతను క్యాటర్ బాల్ ఒక అతను పెట్టుకుని, ఒక అతను బ్యాగు వెనకాల తగిలించుకొని 3 వాళ్ళు ఈ మా కాంపౌండ్ లోపల ఎక్కి దిగి మా ఇల్లంతా కూడా సచ్చాడినారు. మొత్తము మాది కొంత గ్రిల్ అంతా కూడా బాగా ప్యాక్డ్గా ఉంటుంది అన్నీ కూడా. కాబట్టి ఇల్లు కుదరలేదు, వాళ్ళు ఓపెన్ చేయడానికి కుదరలేదు ఈ కిటికీలు కూడా. కాబట్టి పక్కిళ్ళు పోయి చూస్తే స్క్రూ ఉన్నింది, అది స్క్రూ టైప్ ఉన్నింది. వాళ్ళు ఈజీగా స్క్రూ టైప్ తీసేసుకొని లోపలికి వెళ్ళారు. లక్కీగా మనుషులు రూమ్లోకి పోకుండా మనుషులు లేని రూమ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం దొరికిందో దాన్ని తీసుకెళ్ళినారు. దాదాపు 15,000 క్యాష్, ఇంకేదో ఉన్నట్టు చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్ళినట్టున్నారు వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఈ ఏరియా వదిలిపెట్టి పోరంట. తిరుపతికి వస్తే తిరుపతి అంటారు. వాళ్ళ నేచర్ ఆఫ్ రాబరీ ఎలా ఉంటుందంటే ఈ ఏరియాని వదిలిపెట్టి పోరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు పోలీస్ అలర్ట్ అయ్యి ఇక్కడెక్కడ వాళ్ళు ఏడున్నా కూడా జాగ్రత్తగా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో, మన రైల్వే స్టేషన్లోనూ లేదా చిన్న చిన్న బ్రిడ్జిల కింద అటువంటి చోట ఉంటారంట వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎక్కడ మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ ఆనమాలు చూసి వాళ్ళని పట్టేసుకుంటే ఇంకో చోట ఈ ఇన్సిడెంట్ జరగకుండా అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఇంటి యజమానులందరూ కూడా ప్యాక్డ్గా గ్రిల్స్ అన్నీ కూడా బాగా పెట్టుకొని ఇల్లు సెక్యూర్డ్గా తయారు చేసుకుంటే బాగుంటుంది నా సలహా. సార్ ఇప్పుడు ఆయన సత్యనారాయణ ఇల్లు కూడా పక్కన ఉండే, సత్యనారాయణ ఇల్లు కూడా ప్యాకెట్గానే ఉంది. కానీ గ్రిల్ అదే కిటికీకి ఉన్నటువంటి గ్రిల్ తీసేసి లోపలికి వెళ్ళారు అన్నారు లక్ష్మణ్. అదే అంత ప్యాకెట్గా ఉండేటప్పుడు అంటే వాళ్ళకి దొంగతనాన్ని చేసేదానికి అవకాశం, స్కోప్ అనేది కలుగుతూ ఉంది కదా సార్, దీన్ని ఎలా భావించాలి? అంటే కిటికీలు క్లోజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఆ గ్రిల్ తీయడానికి స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ తీయడానికి ఈజీగా అవకాశం వచ్చింది. క్లోజ్ చేస్తుంటే కొంత తటపడాయించుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఓపెన్లో ఉన్నదో వాళ్ళకి ఆ స్క్రూలు చేయడం ఈజీ అయిపోయింది. వాళ్ళ దగ్గర రాడ్ లాగా ఉంటుందంట, దాన్ని పక్కనేసి నొక్కితే ఇలా వచ్చేస్తుంది. అది నిన్న పోలీసులు వచ్చి ఇన్సిడెంట్ చూసి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా నిన్న బాగానే కోఆపరేట్ చేశారు. అందరూ వచ్చారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. బాగానే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారు, అంటే ఫింగర్ ప్రింట్స్ తీసేవాళ్ళు కూడా అందరూ వచ్చారు. సో ఈజీగా ట్రేస్ అవుతుంది. వీళ్ళు పాత క్రిమినల్సే ఉంటారు కదా, ఈజీగా ట్రేస్ అవుతుంది అనుకుంటున్నా. సార్ గత ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో చడ్డీ గ్యాంగ్ అయితే సంచరించింది. అప్పుడు కూడా 3వ ఇల్లు అంటే ఆ పక్క ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి ఇంట్లో కూడా ఇలా చడ్డీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్టు సంఘటనలు ఉంటాయి. దీన్ని ఎలా భావించాలి సార్? తరచూ ఇక్కడికే రావడం, దీన్ని ఎలా భావించాలి? వాళ్ళు పోస్ట్గా ఉంటే ఇండ్లు ఎక్కడైతే కాస్ట్లీగా కనబడతాయో ఆ ఇంట్లో పోతారు. ఇక్కడికైనా కాదు, ఏరియాలో ఇండ్లు బాగున్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా సొమ్ము దొరుకుతుందని వస్తున్నారు వాళ్ళు. ఏరియా అనేది ఇప్పుడు విద్యానగర్ కాలనీ లాంటివి కానీ ఇటు అవుట్స్కట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటాయి, తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది, రావడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళకి టైం కూడా ఉంటుంది. జనసమ్మర్దమైన ప్రాంతాలు అయితే కష్టం. ఇట్లా సపరేట్గా ఉన్న ఇండ్లు ఐసోలేటెడ్గా ఉన్నట్టుంటాయి. ఇవి పక్కన కూడా చేయడం, అదే స్లమ్స్లో కుదరదు, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కుదరదు. ఇక్కడైతే ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతం సెలెక్ట్ చేసుకుంటారు రాబరీ చేయడానికి. ఈ ఇంటోడు ఆ ఇంటోడు సంబంధం ఉండదు, ఎవరో ఇంట్లో ఒకరిద్దరే ఉంటారు. ఈ మధ్య అందరూ కూడా అమెరికా పిచ్చిపట్టి ఇంట్లో కూడా ఒకరిద్దరు, అందులో పెద్దవాళ్ళే, వయసైన వాళ్ళే ఉంటున్నారు ప్రతి ఇంట్లోనూ. మా వీధంతా అమెరికాలో ఉంటుంది, యూత్ అంతా అమెరికాలో ఉంటుంది, ఈ వీధిలో కూడా అందరూ ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి అది కూడా ఒక కారణం, ఈజీగా పోవచ్చు, చేసుకోవచ్చు అని. లోపలికి వచ్చేస్తే కూడా లక్కీగా వీళ్ళు మన పక్కింట్లో వాళ్ళు లేయలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళు లేచి కానీ ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళకి ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకంటే వాళ్ళు దేనికి వెనకాడరంట. ఆ చడ్డీ గ్యాంగ్ అనేది కొట్టడానికి, చంపడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అది లక్కీగా ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి మనం. సార్ ఈ చడ్డీ గ్యాంగ్ అంటే మన మీ ఇంటికి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి పోలీసులు గుర్తించారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వెహికల్ ఏమైనా వచ్చారా, ఎట్లా వచ్చారని మన ఫుటేజ్ ఆధారంగా తెలుసు? నడిచే వచ్చారు, యాక్చువల్ నడిచి వచ్చారు. ఇటు పక్క నుంచి కొంత వ్యాకెంట్ సైట్ ఉంది, ఇటు పక్క నుంచి ఇటు వచ్చి గ్రిల్ ఎక్కి దూకి మళ్ళీ పోయేటప్పుడు వెనక నుంచి అటే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ వెహికల్స్ ఏం లేవు, వెహికల్ ద్వారా వచ్చినట్టయితే లేదు, రోడ్డు పక్కనే కదా, వెళ్ళిపోయి ఏదో ఒక దాంట్లో ఎక్కువ వెళ్ళిపోయింటారు వాళ్ళు. డ్రెస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏముంది నడుచుకుంటా పోయినా వెళ్ళిపోతారు.
సరే ఇవాళ సీసీ ఫుటేజ్ ఆధారంగా మన ఇంటికాడ వచ్చి మీ ఇంటికాడ అంటే ఈ దొంగలు గ్రిల్లెక్కి దూకి దోపిడీకి ప్రయత్నం చేసినట్టుగా గుర్తొచ్చింది. అంటే సీసీ కెమెరా ఉంది కాబట్టే దొంగలు వచ్చారని చెప్పి ఐడెంటిఫై అయింది. ఇన్ కేస్ సీసీ కెమెరా లేకపోతే ఏంటి సార్ పరిస్థితి? అంటే మీరు చుట్టూ ఇల్లంతా ప్యాకెడ్గా పెట్టుకున్నారు కాబట్టి థెఫ్ట్ అనేది ఎలాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు, హ్యాపీగా సేఫ్ అయ్యారు. వాట్ అబౌట్ ఒకవేళ అలాంటి పరిస్థితులు అయితే ఏంటి సార్, ఎటుండే సిచ్యువేషన్? ఏదైనా జరగచ్చు. ఇంటి లోపలికి వచ్చేస్తే మనం లేస్తే గీస్తే కూడా ప్రమాదాలు జరగచ్చు, వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, రకరకాలుగా ఉన్నాయి. ఎవరైనా వాడికి ఏం తెలియదుగా, మనం పెద్ద చిన్న అనేది వాడికి తెలియదు. దొంగతనానికి వచ్చాడు వాడు తప్పించుకోవాలి కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు కాబట్టి ఇది ఉంటుంది. అందరూ కూడా సేఫ్ మెజర్స్ చేసుకోవడం, ఎక్కువ సెక్యూరిటీ పెంచుకోవడం, కెమెరాలు అలౌట్ చేసుకోవడం. ఇప్పుడు అంతా ఎంత 2500 ఒక కెమెరా, సెల్ఫ్ రికార్డింగ్ కెమెరాలు కూడా దండిగా ఉన్నాయి కాబట్టి అటువంటివి పెట్టుకుంటే ప్రతి ఇంటికి కూడా అడ్వాంటేజ్. 2-3 కెమెరాలు పెట్టినప్పుడు చాలు, అందరికి అన్నీ తెలుస్తాయి, ఇబ్బంది లేకుండా మనం కూడా పోలీసుకి సహకరించినట్టు ఉంటుంది. నిన్న ఇంటికాడికి వచ్చి అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీస్ అంతా కూడా ఎంక్వైరీ చేసి ఫింగర్ ప్రింట్స్ అంతా తీశారు. వాళ్ళు ఫైనల్గా ఏం చెప్పారు సార్ మీకు? అదే ఈ గ్యాంగ్ అయితే చెడ్డీ గ్యాంగ్ చేసిన పని ఇది, త్వరలో ట్రేస్ అవుట్ చేస్తాం దీన్ని అని చెప్పారు. మొత్తం ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుందని చెప్పారు. ఇది తిరుపతి పుణ్యక్షేత్రం పక్కనే ఉన్నటువంటి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ ఏరియాలో ఇలాంటి ఘటనలు, చెడ్డీ గ్యాంగ్ ఘటనలు తరచూ జరుగుతూ ఉంది. అయితే ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి నిఘా భద్రతను సేఫ్ చేసుకొని అంటే సీసీ కెమెరాలు అలాంటివి పెట్టుకునేసి భద్రతను కట్టుదిట్టం చేసుకుంటే ఎలాంటి దొంగతనాన్నైనా అరికట్టవచ్చు, ఎలాంటి దొంగతనాలు జరిగేదానికి అవకాశం ఉండదని చెప్పేసి స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.